ఈనాడు చదివే ప్రయత్నం చేశాను. ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం, ఇది మాత్రం 1000%. మీరు ఉప్పు కానీ చక్కెర అని తెస్తే దాన్ని కాల్చే ప్రయత్నం చేయండి కొంచెం, మీకు అప్పుడు ప్లాస్టికా నాన్ ప్లాస్టికా తెలుస్తుంది. ఏవైతే ఈ వైట్ కలరు ఇవన్నీ ఉన్నాయో కెమికల్ మిక్స్ తోటి చేస్తూ ఉన్నారు. దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తులను మైక్రోప్లాస్టిక్ సైజ్ 0.mm నుంచి 0.5mm ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం. సో చక్కెరలో ఉప్పులో దేశంలోని విక్రయిస్తున్న ఉప్పు చక్కెరలో ప్రమాదకర మైక్రోన్ ప్లాస్టిక్ రేఖలను ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఏ బ్రాండ్ మినహాయింపు కాదని వెల్లడిస్తుంది. బ్రాండ్లు కాదు, నాన్ బ్రాండ్స్ ఉప్పు చక్కెరలో మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని టాక్స్లైన్ లింక్ అనే పర్యావరణ పరిశోధక సంస్థ మైక్రో ప్లాస్టిక్ ఆన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో తెలిసింది. 10 రకాల ఉప్పులను 5 రకాల చక్కెరను తీసుకొని ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ వివరాలు మంగళవారం వెల్లడించింది. వాటిలో టేబుల్ రాక్, సముద్ర స్థానిక ముడి ఉప్పులున్నాయి. వీటిలో సంస్థ ఆఫ్లైన్లో కొనుగోలు చేసింది. ఉప్పు చక్కెర వివిధ రాష్ట్రాలలో మైక్రోప్లాస్టిక్ ఉన్నాయి, వివిధ రూపాలలో మైక్రోప్లాస్టిక్ ఉన్నాయి. జనాలకు ఏమి తినాలో అర్థం కావట్లేదు. ఏమి తింటే ఏ దాంట్లో కల్తీ, రోగాల పాలు, కల్తీ. ఈ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంత దాడులు చేసినా చేయడం మాత్రం అదే జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కల్తీమయం. ఒకప్పుడు పూర్వకాలంలో పంటలు వాళ్ళు వండించుకుంటే ఇచ్చుకొని పుచ్చుకోండి, వాళ్ళ దగ్గర ఏముందో వీళ్ళ దగ్గర బియ్యం ఉంటే వాళ్ళ దగ్గర చక్కెర తెచ్చుకోవడం, ఇట్లే చేశారు. ఇప్పుడు నాణ్యత అయిన తిండి తిన్నారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు కూడా 100 సంవత్సరాల దాకా కూడా బతికి ఉంటున్నారు కొంతమంది చూస్తూ ఉన్నాం. ఈరోజు సగటున మనిషి ఈ కల్తీ తిండి తిని రోగాల పాలయ్యి 30 నుంచి 40 సంవత్సరాల లోపు చనిపోవడం జరుగుతూ ఉంది. ఇది అంతా ఎవరిది అంటే అధికారుల నిర్లక్ష్యమే, రాజకీయ నాయకుల అసమర్థతనే. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకుని ఒక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన, సార్ నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్టు మంచి ప్రోడక్ట్ జనాలకు ఉపయోగపడుతుందని అని అనుకుంటాం. సో అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, సరే మీకు అన్ని పర్మిషన్లు ఇచ్చి ఒక 3 ఎకరాలు జాగిస్తాను, నాకు ఒక 20 లక్షలు లేకపోతే 20 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు మాకు ఇచ్చేయండి అని ఒక షరతు పెడతాడు ఒక నాయకుడు. నిజాయితీకి చేయాల్సిన వ్యక్తి ఏం చేస్తాడు, అప్పుడు ఈ అవినీతి చేస్తున్న అధికారులను చూసి అరే నేను కూడా ఏముంది 20 కోట్లు రికవరీ చేసుకోవాలనుకుంటే నేను ఎక్కడ చేసుకోవాలి, ఇట్లాంటి కల్తీల మీద రికవరీ చేసుకోవాలి. ఏ ప్రోడక్టు చూసాం మనం, పతంజలి కూడా నిన్న కోర్టు ఉపశమనం ఇచ్చింది. కానీ పతంజలి ప్రోడక్ట్ నుంచి ఎనీ ప్రోడక్ట్, కింది స్థాయి ప్రోడక్ట్ వరకు ఏది హైజెనిక్ కాదు. అన్నీ ప్రభుత్వాలు మనుషుల్ని పీడిక తినే ప్రాజెక్టులే అవన్నీ. ఉత్పత్తులు ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలి. ధరణి సమూల ప్రక్షాళన, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రెవెన్యూ చట్టం యాచారం తిరుమలగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు. గ్రామ రెవెన్యూ యంత్రాంగం పునరుద్ధరణ, శాస్త్రీయ విధానాలు, భూములు, ఆస్తుల విలువ సవరణ. ఇది పరిస్థితి. ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నాను మనం.